ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో డైలాగ్ వార్ మొదలైంది. అయితే ఈసారి అధికార వైసీపీకి కాంగ్రెస్ కు మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా చెలరేగిన మాటల మంటలు లేటెస్ట్ గా ఏపీలో రాజకీయ రీసౌండ్ ఇచ్చాయి. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా ఏపీకి ఆనాటి కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందంటోంది అధికార వైసీపీ. ఈ మధ్య కాలంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ పై మళ్లీ మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యేక హోదాపై వైసీపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా ఈ వార్ కొత్త టర్న్ తీసుకుంది. ఈ మధ్య రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్న ఆయన రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని కాంగ్రెస్ కి ఏపీలో ఉనికి లేకుండా పోయిందన్నారు విజయసాయి. తెలంగాణ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ కి 10 ఏళ్లు అధికారం దక్కలేదన్నారు. ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలడం ఖాయమన్నారు ఆయన. ఆఫ్టర్ 10 years they have told so many lies and then they have come to power in Telangana. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. It is only matter of time, sir. The government is going to fall. Your government in Telangana is going to fall. It is only matter of time. విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. 25 ఎంపీ సీట్లిస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి జగన్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. But he was not blaming Mr. Modi, but he was blaming Dr. Manmohan Singh and Congress for that thing. Show the video of Mr. Jagan Mohan Reddy, who has told that you give me 25 seats, I will make special category status. ఇక లేటెస్ట్ గా ఇదే టాపిక్ పై ఏపీ సీఎం జగన్ కూడా స్పందించారు. ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ఆనాటి కాంగ్రెస్ సర్కార్ కనీసం విభజన చట్టంలో పెట్టుంటే దానికోసం కోర్టుకు వెళ్లేవాళ్లమన్నారు జగన్. కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. తాజా మాటల యుద్ధంతో ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా అంశం రాజుకుంది.